మంగళగిరిలోని డాక్టర్ ఆంజనేయ కాలనీలో బుధవారం ఉదయం ఆహ్లాదకర వాతావరణంతో కూడిన సందడి నెలకొంది. తమ కాలనీ వాసి చేనేత కార్మిక నేత టీడీపీ సీనియర్ నాయకులు గుత్తుకొండ ధనంజయరావుకు యువగళం రథసారథి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన నాటి నుంచి ఆ కాలనీలో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈరోజు ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి గుత్తికొండ బయలుదేరే ముందు ఆంజనేయ కాలనీలోని వంగర లక్ష్మయ్య నివాసం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గుత్తికొండ పొలిట్ బ్యూరో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా మంగళగిరి టైమ్స్ ప్రత్యేక సంచికను స్వల్ప వ్యవధిలోనే తీసుకురావడం జరిగింది. గుత్తికొండ ప్రమాణ స్వీకార శుభ సమయంలో మంగళగిరి టైమ్స్ ప్రత్యేక సంచికను గుత్తికొండ మిత్ర బృందం గంజి రవీంద్రనాథ్, తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ళు, శేలా సత్యనారాయణ తదితర అతిథుల మిత్రుల ఆధ్వర్యంలో మంగళగిరి టైమ్స్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించి అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన మిత్రులు గుత్తికొండ ధనంజయరావు గారికి పొలిట్ బ్యూరో నెంబర్గా వచ్చిన సందర్భంగా మంగళగిరి టైమ్స్ వారు ఈ సావనీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సావనీరు చాలా బాగా వచ్చింది. అలానే ఈ కార్యక్రమంలో ఇప్పుడు కార్యక్రమం బిగిన్ అవబోతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం. మా చిన్ననాటి స్నేహితుడు గుత్తికొండ ధనంజయరావు గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఐటీ మంత్రి నారా లోకేష్ గారు పోలిట్ బ్యూరో సభ్యులుగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా మిత్రుడు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నాం. మా చిన్ననాటి స్నేహితుడు గుత్తికొండ ధనంజయరావు గారికి తెలుగుదేశం పార్టీ ఆయన చేసినటువంటి శ్రమను గుర్తించి ఈరోజు పొలిట్ బ్యూరోగా నంబర్గా తీసుకొని మా అందరికీ, మా వర్గాలందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర చేతి వృత్తుల ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన మిత్రులందరికీ కూడా ఎంతో ఆనందదాయకమైంది. ఈ విషయం చాలా చిన్న విషయం అయితే ఏం కాదు. అట్టడుగు స్థాయి వాళ్ళకి ఒక పొలిట్ బ్యూరో స్థాయిని కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ ఘనతని మనకు ఇచ్చినందుకు మా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంగా ఈ పత్రికని ప్రత్యేక సంచికగా మన శ్రీనివాసరావు గారు 4 రోజుల నుంచి నిద్రాహారాలు మారి ఈ పత్రికను తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుత్తికొండ ధనంజయ్ గారికి పొలిట్ బ్యూరో సభ్యులుగా ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారి సహకారంతో పొలిట్ బ్యూరో మెంబర్గా ఎన్నికైనందుకు
మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరపున, దుగ్గిరాల మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చేనేత ముద్దుబిడ్డ, ఆయన సామాన్యుడిగా నుంచి, సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు అంచెలంచెలుగా క్లస్టర్ ఇన్ఛార్జిగా, అలాగే బీసీసీఎల్ ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా సేవలు అందించున్నారు. ఈరోజు ఆయన ఇలా అందరూ కూడా ఆయనకి ఘనంగా సత్కరించుకోవటం మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. గుత్తికొండ ధనంజయ్ గారు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా అవ్వారు శ్రీనివాసరావు గారు మంగళగిరి టైమ్స్ తరపున మంగళగిరి నియోజకవర్గ ఆయన అభిమానులు అందరం కలిసి ప్రత్యేక సంచిక రూపొందించడం జరిగింది. ఆయనకి అవ్వారు శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మంగళగిరి పట్టణంకి చెందిన పద్మశాలీయ బౌద్ధం సంఘ అధ్యక్షులు, అట్లాగే గతంలో కూడా రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా, చేనేత టీడీపీ చేనేత విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎన్నో పదవులు నిర్వహించిన గుత్తికొండ ధనంజయరావు గారు నేడు తెలుగుదేశం పార్టీల అత్యున్నత నిర్ణాయక మండలైన పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులై ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ నియామకంకి కృషి చేసిన మన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అట్లాగే నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈయన 13 ఏళ్ళ వయసులో తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై అంచెలంచెలుగా ఎదిగి నేడు తెలుగుదేశం పార్టీలో అత్యున్నత స్థానమైన పోలిట్ బ్యూరోలో మెంబర్గా అవ్వటం ఎంతో అభినందనీయం. ఈ సందర్భంగా ప్రత్యేక సంచిక కేవలం 3 రోజుల్లో రూపొందించిన మంగళగిరి టైమ్స్ అవ్వారు శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గుత్తికొండ ధనంజయరావు గారు పోలిట్ బ్యూరోలో సభ్యులుగా నియమించినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన శాసనసభ్యులు గౌరవనీయులు లోకేష్ గారు, వీరి ఇద్దరి సహకారంతో మరి మా గుత్తికొండ ధనంజయ్ గారికి పోలిట్ బ్యూరోలో సభ్యులుగా ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆ సందర్భంగా అవ్వారు శ్రీనివాసరావు గారు మంగళగిరి టైమ్స్ మరి ఈ పత్రిక 2 రోజుల్లోనే మరి ఇంత విస్తృతంగా కొన్ని పేజీలు మన వాళ్ళందరికీ అభిమానులకి అందజేసినందుకు ప్రత్యేకించి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ఇప్పుడే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారికి ముందుగా ఆంజనేయ కాలనీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ధనంజయ్ గారు ఫస్ట్ నుంచి కూడా టీడీపీలో ఉండి కార్యకర్తగా ఉండి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఈ స్థాయి ఇలా ఒక చిన్న కార్యకర్తను కూడా పోలిట్ బ్యూరో సభ్యులుగా తయారు చేసిన శ్రీ నారా లోకేష్ గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కేవలం 2 రోజుల్లోనే మంగళగిరి టైమ్స్ వారు శ్రీ అవ్వారు శ్రీనివాసరావు గారు ఈ పత్రికను రూపొందించి మనకి ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. గురుభ్యో నమః. విశేషమైనటువంటి కార్యకర్తని గుర్తించే ప్రభుత్వము మరి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. స్థానికంగా ఉన్నటువంటి గుత్తికొండ ధనంజయ్ గారు కార్యకర్తగా పార్టీలో గుర్తెరిగిన నాయకుడిగా ఎదిగి మరి ఈ రోజున నారా చంద్రబాబు గారి సరసన కూర్చుండే పోలిట్ బ్యూరో సభ్యుడిగా విశేషమైనటువంటి అర్హత పొందారు. వారికి మంగళాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కృపా కటాక్షాలు చెందాలని ప్రార్థన చేస్తూ, అలాగే వారికి ఇచ్చిన పదవికి వన్నె తెస్తారని, న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాం. మంగళగిరి టైమ్స్ మరి విశేషంగా సీనియరు మరి పాత్రికేయులు మరి స్నేహితులు అవ్వారు శ్రీనివాస్ గారు మంగళగిరి టైమ్స్ పత్రికని నడుపుతూ విశేషమైన సంచికని తక్కువ సమయంలో విశేషంగా ప్రింట్ చేసి మరి పంచటము, వారికి ఉన్నటువంటి సీనియారిటీకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా. చేనేత ముద్దుబిడ్డ గుత్తికొండ ధనంజయరావు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ప్రమాణ స్వీకారం సందర్భంగా మంగళగిరి టైమ్స్ మా అవ్వారు శ్రీనివాస్ గారు ఎంతో కలర్ఫుల్గా ధనంజయరావు గారి జీవిత విశేషాలు, ఆయన ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఈ స్థాయికి రావడానికి గల కారణాలు అన్నీ కూడా ఆఖరికి మేమంతా కూడా కలిసి ఉన్న
మంగళగిరి చైతన్య వీవర్స్ కల్చరల్ అసోసియేషన్ అనే మా రేడియో కళాకారుల సంఘాన్ని కూడా ఈ గ్రూపులో పొందుపరిచారు. చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి అవకాశం మా మిత్రుడు శ్రీ గుత్తికొండ ధనంజయరావు గారికి ఇటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంగళగిరి టైమ్స్ శ్రీ అవ్వార్ శ్రీనివాస్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంగళగిరి టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు మా చేనేత ముద్దుబిడ్డ, మా మిత్రులు గౌరవనీయులు శ్రీ గుత్తికొండ ధనంజయరావు గారికి, మరి టీడీపీ అధ్యక్షులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరియు మా మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు, మరియు ఐటీ శాఖ మార్చిలు గౌరవనీయులు, మరి వీరు ఇరువురు మా చేనేత ముద్దుబిడ్డ అయినటువంటి మా గుత్తికొండ ధనంజయరావు గారికి పార్టీ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమించిన సందర్భంగా మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున మరియు మా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరపున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. వారు ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని మనసారా కోరుకుంటూ, మరి అతి తక్కువ సమయంలో మా మంగళగిరి టైమ్స్ న్యూస్ అధినేత అవ్వార్ శ్రీనివాసరావు గారు చాలా చక్కగా ఒక మంచి సంచికని తయారు చేశారు. మరి వాళ్ళు కూడా ఇంకా మంగళగిరిలో మరింత పేరు ప్రఖ్యాతులు సాధించాలని మనసారా కోరుకుంటూ, మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున మరొక్కసారి ధనంజయరావు గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు మన శాసనసభ్యులు నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మిత్రులు, సన్నిహితులు అయినటువంటి ధనంజయ్ గారికి ఈ రోజున పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికవటం మాకు ఎంత ఆనందంగా ఉందండి. అదేవిధంగా మన మంగళగిరిలో ఉన్నటువంటి జనాభా ఇన్ని పదవులు వస్తున్నాయంటే ముఖ్య కారణం మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారి మూలనేను. ఆయన ఈ రోజున మంగళగిరిలో ఎమ్మెల్యే ఎన్నికవటం మంగళగిరి ప్రజలు అధిష్టంగా భావిస్తున్నామండి. ఎన్నికల ముందు మన మంగళగిరి మన లోకేష్ అనే నానుడు ఎక్కువగా ఉంది. అది ఈ రోజున నిజమైందనేది ఇన్ని పదవుల ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ రోజున పొలిట్ బ్యూరో సభ్యుడికి ఎన్నికవటం మా మిత్రులు ధనంజయ్ గారు అవటం ఎంత ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ రోజున స్పెషల్ ఎడిషన్గా రిలీజ్ చేశారు. ఎప్పుడో మా చిన్నప్పుడు చూసామండి ఇంత క్వాలిటీతో రావటము. ఈ రోజున ధనంజయ్ గారి ప్రమాణ స్వీకారోత్సవం రోజున ఈ ఎడిషన్ రిలీజ్ చేయటం మనకు ఎంతో ఆనందంగా ఉంది. మన గుత్తికొండ ధనంజయరావు గారికి పోలిట్ బ్యూరో మెంబర్గా వచ్చిన సందర్భంగా మంగళగిరి టైమ్స్ ఛానల్ ఎండి అయినటువంటి అవ్వార్ శ్రీనివాసరావు గారు అందరితో మాట్లాడి ఒక ప్రత్యేక సంచికని ఏర్పాటు చేశారండి. అది కూడా చాలా షార్ట్ టైం, ఒక త్రీ డేస్లో ఇదంతా ఏర్పాటు చేశారు. సో ఇలా ఆయన ఇట్లాంటి సంచికలు ఇట్లా ఏర్పాటు చేయడం వల్ల నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎంతో ఉత్సాహం వస్తుంది. దానికి స్పెషల్గా మన అవ్వార్ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హైలైట్గా వస్తుంది ఇందాక నుంచి తీసిన దానిగా. నమస్కారం. ఈ రోజున మంగళగిరి పట్టణంలో గుత్తికొండ ధనంజయరావు గారు పొలిట్ బ్యూరో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఒక సంచికను మంగళగిరి టైమ్స్ వారు తయారు చేయించి చాలా చక్కగా ఆవిష్కరించడం జరిగింది. పెద్దలందరి సమక్షంలో ఈ రోజున అందరూ ఈ సంచికను తీసుకొని ఆనందించడం జరిగింది. అలాగే మొదటి నుంచి కూడా
అవ్వారు శ్రీనివాసరావు గారు పార్టీ కార్యక్రమాలు ఏమున్నా, పార్టీ పదవులు ఏ సభ్యునికి వచ్చినా కూడా తన ఇంట్లో వ్యక్తికే వచ్చినట్లు భావించి అన్ని కార్యక్రమాలను కవర్ చేస్తూ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గౌరవప్రదంగా భావిస్తూ, అలాగే ఈ రోజున ధనంజయరావు గారి కోసం ఒక సంచికను చాలా చక్కగా అన్ని అంశాలతో తన కుటుంబ వివరాల గురించి, అలాగే పార్టీ పటిష్టత గురించి, నాయకులు కార్యకర్తల యొక్క సమాచార సందేశాలను కూడా ఇందులో క్రోడీకరించి చాలా చక్కగా సంచికను తయారు చేయడం, అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంచికలు మరెన్నో తయారు చేయాలని అవ్వారు శ్రీనివాసరావు గారు మంగళగిరి టైమ్స్ పేరుతో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు లోకేష్ గారి చేనేత వర్గానికి చాలా పెద్దపీట వేశారు. లోకేష్ గారికి ధన్యవాదాలు. అలానే మన మంగళగిరి టైమ్స్కి వారికి కృతజ్ఞతలు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గానికి ఒక పండగ వాతావరణం అనేది మరి ఇవాళ జరుగుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో చేనేతకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, అలాగే నారా బ్రాహ్మణి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా ఒక సామాన్య క్లస్టర్ కార్యకర్తని ఇవాళ పోలిట్ బ్యూరోలో తన పక్కన కూర్చోబెట్టుకునే స్థాయికి ఇవాళ మంగళగిరిలో చేనేత వర్గాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది చేనేతల విజయం. ఈ నియోజకవర్గంలో చేనేతలకి ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు వెయ్యినటువంటి పెద్ద పీట ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, మన స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇవాళ చేనేతలకు పెద్దపీట వేశారు. ఈ సందర్భంగా టైమ్స్ విలేకరి అవ్వారు శ్రీనివాస్ గారు మరి ధనంజయరావు గారి గురించి, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మరి ఈ పత్రికలో మరి స్పష్టంగా తెలియజేశారు. వారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున అవ్వారు శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల తరఫున గుత్తికొండ ధనంజయరావు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక సామాన్య కార్యకర్త పోలిట్ బ్యూరోలో చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చునే స్థాయికి తీసుకెళ్లే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పొలిట్ బ్యూరో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న గుత్తికొండ ధనంజయరావు గారికి ముందు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులు శ్రీ యువగలం రథసారథి నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆయన కూడా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వాళ్ళ ధనంజయ్ గారి ప్రస్థానం గురించి, పార్టీ నాయకులు అభినందనలు తెలిపిన దాని గురించి టైమ్స్ విలేకరి గారు అవ్వారు శ్రీనివాసరావు గారు చిన్న ప్రోగ్రాం ఉన్నా కానీ పెద్దాన్ని కవర్ చేస్తూ అందరి హృదయాల్లో నుంచున్న అవ్వారు శ్రీను గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. గుత్తికొండ ధనంజయరావు గారికి ఈ పదవి రావడం చాలా హర్షణీయం. ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, వెనకటి నుంచి 83 నుంచి కూడా అట్లాగే కష్టపడి వచ్చిన నాయకులే పెరుగుతా ఈ స్థాయికి వస్తారు. అలాగే గుత్తికొండ ధనంజయరావు గారు కూడా పార్టీ పుట్టినప్పటి నుంచి చిన్న వయసు నుంచే పనిచేసి ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా అభినందనీయం. అందుకని నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సంచిక ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.